మళ్ళీ మ్యూట్ చేసేసి, ఏం మీకు చెప్తే అర్థం అవుదా మాట్లాడొద్దని అప్పటి నుంచి చూస్తాను అరుస్తానే ఉండరు. బుద్ధుందా లేదా? తంతాను ఇప్పుడు ఒక్కొక్కటి వచ్చినారంటే. ఏం చెప్పినా మాట వినలేదు. 10 నిమిషాలు వదిలేయలేదు నాకి. ప్రశాంతంగా కూర్చొని లైవ్ చేసుకుందామంటే కూడా వదిలేయలేదు. కానీ ఎందుకు పంపిస్తామంటే చాలా మందికి డౌట్. ప్రశాంతంగా ఉండడానికి అనుకుంటాను. కానీ ఇక్కడైతే బెంగుళూరులో మేము ఉంటాం కాబట్టి సో బయట ఎక్కువ వదలలేను పిల్లల్ని. నేనైతే వదలలేను తిట్టుకుంటారేమో అని సెకండరీ. ఎందుకంటే బండులొస్తూ ఉంటాయి. సో భయం ఉంటదనమాట. సో అదే ఊర్లో అయితే విలేజ్ కాబట్టి జనాలుంటారు. భయం అనేది ఉండదు. అండ్ 24 అవర్స్ ఆడుకుంటాను. సో 1 ఇయర్ వరకు ఇక్కడ లాక్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి అట్‌లీస్ట్ ఒక 2 మంత్స్ లీవ్స్ ఉంటాయి కదా! ఒక 2 మంత్స్ అయినా వాళ్ళు హ్యాపీగా అక్కడ ఉండని, ప్రశాంతంగా ఉండని పంపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్! ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో, యాక్చువల్లీ ఈరోజుటి వీడియో ఏంటంటే థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! యెస్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇలా చాలా అంటే చాలా మదర్స్ సఫర్ అవుతూ ఉంటారనమాట. నేననుకున్నాను నేను ఒక్కదాన్నే ఉంటానేమో అని. లేదు నాకు ఒక ఇద్దరు ఐ మీన్ లైక్ ఇద్దరంటే తెలిసిన వాళ్ళు, వాళ్ళు కూడా సేమ్ సిట్యుయేషనే అనమాట. వాళ్ళు కూడా ఉన్నప్పుడు అనేది, తర్వాత లేదన్నప్పుడు ఫీల్ అయ్యేది. సో, ఈ సిట్యుయేషనే ఉందనమాట. సో, దానికే సరే మరి ఈ వీడియో చేస్తా. మనలాగా ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుస్తది అనే ఉద్దేశ్యంతో నేనైతే ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నా అనమాట. సో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకోటేంటంటే మీరు నిజంగా ఈ లైక్ అంటే ఇలాగే ఉన్నారంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అంటే మనకు తెలుస్తది గదా! అంటే ఎంతమంది ఇలా సఫర్ అవుతున్నారని. ఏమంటారు? మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? హా! సో, ఈరోజుటి వీడియో అంటే ఇప్పుడొచ్చేసి లైక్ నేను మదర్ కాబట్టి, సో, మా పిల్లలతో నేనెలా ఉంటాను ఇంట్లో, ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉంటాననేది మీకైతే చెప్పబోతున్నా. ఇది రియాలిటీ. అంటే రియల్‌గా ఇట్లనే ఉంటా. ఓకేనా? హ్మ్. మార్నింగ్ నార్మల్ అందరికీ తెలిసిందే ఎర్లీ మార్నింగ్ అంటే మరి 5, 4 అన్నీ నేను లేవనులేండి. మాక్సిమం 7 నా టైమింగ్. ఎందుకంటే చిన్నోడు కన్నా పెద్దోడికి ఎర్లీ ఉంటది 8:30 లోపల. సో, అందుకే వితిన్ 7 ఒక్కొక్కసారి 7:30 అలాగ అయిపోతుందనమాట. సో, వితిన్ 7 పెట్టుకోండి. అలాగ లేస్తాను. లేసిన తర్వాత నార్మల్ ఏముంటది ఇంట్లో పనులు చేసుకొని ఫస్ట్ టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తాననమాట. సో, టిఫిన్ అని స్టార్ట్ చేసి మళ్ళీ పిల్లల్ని లేపుతాను. మరి ఈయన వీళ్ళంతా రెడీ అవుతుంటారు. ఓకే. టిఫిన్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ తింటారు. మళ్ళీ కిచ్చునే పిలుచుకొనెళ్ళి పెద్దోడిని వదిలేసి వస్తాడనమాట. ఐ మీన్ లైక్ పెద్దోడిని వదిలేసి ఆయన అలా ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. సో, నెక్స్ట్ వచ్చేసి చిన్నోడిదుంటది. చిన్నోడికి 9:30-1 ఉంటది. సో, 1:00కి నేను పిలుచుకొనొచ్చేయాల. సో, ఈ 9:30కి వీళ్ళెళ్ళిన తర్వాత నుంచి స్టార్ట్ చేస్తాననమాట వీడిని లేపడము. అడుక్కొని సాలయిపోతుంది. అస్సలు లేనే లేడనమాట. సరే ఇంకేం చేసేది వేరే ఆప్షన్ ఉండదు. భయపెట్టి అట్లా ఇట్లా గసిరి ఒకసారి తిట్టి అలాగైతే లేపిచ్చేసి వాడికెళ్ళి స్నానం చేపించుకొనొచ్చేస్తాను. వచ్చిన తర్వాత నార్మల్ ఉంటది గదా! రెడీ చేసుకొనెళ్ళి వాడినొదిలేసి వచ్చేస్తాను. వచ్చాననుకోండి అక్కడ ఫ్రెండ్స్ దొరుకుతారు. సో, కాసేపంటే మరీ ఎంతో అనుకోకండి ఒక 1 అవర్, ఒక 45 మినిట్స్ అట్లా మాట్లాడుకొని అక్కడే ఉండిపోతాననమాట. ఆహా! తర్వాత ఇంటికొస్తే నార్మల్ ఉండే రొటీనే. ఏమన్నా పని ఉంటే అది ఇది చూసుకునేది. లేదంటే సీరియల్ ఉంటది గదా! ఒక 2 సీరియలేమో చూస్తా. ఆ సీరియల్ చూసుకొని కూర్చొనుంటా. మరి వాళ్ళు చిన్నోడొచ్చే లోపల మనకి రెడీగుండాలి వంట. లేకపోతే అది గూడా క్వెషన్ చేస్తాడు. ఏం చేస్తా అంటే మమ్మీ టిఫిన్ గూడా పెట్టమని. సో, ఏముంటది నార్మల్‌గా ఎళ్లి వంట అయితే ప్రిపేర్ చేసేస్తాను. సో, అట్లా ఇట్లా కన్నుమూసి తెరిసే లోపల 1 అయిపోతది. ఆఫ్టర్ 1 అయింది ఇంకేంటి వచ్చినాడు వాడికేదో తినిపించేదేం బాధుండదు. వాడే తినేస్తాడు టీవీ పెట్టుకొని. టెన్షనే ఉండదనమాట. సో, నేను అప్పుడు కొంచెం ఫ్రీనే ఉంటా. ఎందుకంటే ఒక్కడే ఉన్నాడు కాబట్టి మంచిగా టీవీ చూసుకొని వాడికిష్టమైంది పెట్టుకొని కూర్చునేస్తాడనమాట. సరే నేను కొంసేపు చూసి సరేలే ఇంకొంసేపు పనుకుందుకు పోదురా అంటే వాడు ఒక్కొక్కసారి వస్తాడు. ఒక్కొక్కసారి రాడనమాట. మనదేముంటది నార్మల్ గదా! యూట్యూబ్ ఉంటది కాబట్టి సో, ఫోను తీసుకొని రెడీ లైక్ ఫోనులో యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ అది ఇది చూస్తూ ఉంటాననమాట. తర్వాత అట్లా ఇట్లా కన్నుమూసే లోపల 3:20, 3:40కి వదులుతారనమాట. 4:00 అయితది మళ్ళీ ఆడిని పిలుచుకొనొస్తా. ఆడిని పిలుచుకొనొచ్చిన తర్వాత స్టార్ట్ అయితుంది చూడండి. అయ్యో! ఎలా చెప్తారో తెలుసా? నిజంగా వాడిని పిలుచుకొనొచ్చిన తర్వాతే అసలు కథ స్టార్ట్ అయ్యేది. అంటే 4:00 నుంచి 10:00 వరకు ఈ బాధలు నాకు. ఎంత కష్టము అంటే అంత కష్టమనమాట. సరే నాకు ఆ 4:00 అయిపోతేనే అయ్యో! భయమేసేస్తుంది. అయ్యో! వీడొచ్చేస్తున్నాడు ఇంక స్టార్ట్ అనేసి. ఏం లేదు వస్తాడు మంచిగా వస్తానే కూర్చుంటాడు. కూర్చొని అట్టే టీవీ చూసుకుంటాడు గానీ షూ కూడా తీయడు, యూనిఫార్మ్ తీయడు, బ్యాగ్ అట్లనే పెట్టుంటాడు. సో, అరుచుకొని చెప్పాలి. "రేయ్! లేయి పైకి. లేసి ఫస్ట్ షూ ది. పో. ఫస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చి తిను." ఇదే నాది. అరుస్తూ ఉంటా. ఓకే. స్టార్ట్. మళ్ళీ ఆడ అనుకోని పోతాడు. అట్లా ఇట్లా రెడీ అయితాడు. మళ్ళీ అయిపోచ్చి నేనేమన్నా అప్పుడు టీవీ పెట్టాననుకోండి, "ఏంది మమ్మీ టీవీ పెడతా అన్నావు? పొద్దున్నుంచి చూసుకుంటే కదా నాకియ్యి" అంటాడు. తినేటప్పుడు టీవీ ముఖ్యమా? తిను అంటే తినడనమాట. సరే పోనీలే కొంతసేపని వదిలేస్తాననమాట. సో, వదిలి ఇంకేముంటది నార్మల్ ఉంటది గదా! కాసేపు కూర్చోవడం ఏదన్నా పనుంటే అలాగ ఇలా చూసుకొని ఉంటాను. లేదంటే ఫోను చూసుకొని ఉంటాననమాట. హా! మీరేం జెప్తారో తెలీదు. నాకైతే స్టార్ట్ అయితుందనమాట. వాడు చిన్నోడు. వాడు మాత్రమే జూసుకున్నాడు. నేను జూసుకోలే. నాది పెట్టరా వాడు. "రేయ్! లేదురా నీకేంరా నేను ఇప్పుడొస్తేరా నువ్వు చూసుకున్నావురా" అని వీడు. ఇట్లనే అరుస్తుంటే, "రేయ్! నోరు మూసుకొని ఉండండి. ఇప్పుడు పడితే ఇద్దరికి ఖచ్చితంగా తంతాము" తిడతానే ఉంటాను. అట్లే సాలయిపోతుంది. ఇంకేం చేసేకొద్దీ వేరే ఆప్షన్ ఉండదు గదా! నేనే ఒకదాన్నే ఉంటే నేనే జూసుకోవాలి. మళ్ళీ స్టార్ట్ ఏమో సరే ఈవినింగ్ అయిందప్ప ఇంక చాలు మీ నాటకాలు టీవీ అన్నీ బంద్ చేసేసి బుక్ ఎత్తండా అని జెప్తాను. సరే వాళ్ళు బుక్ ఎత్తుకొని వచ్చైతే కూర్చుంటారు. సరే
నార్మల్‌గా ఉండదు. ఒకవేళ ఎప్పుడైనా సామాన్లు తోమాలి ఏమైనా కొంచెం పనుంది అన్నప్పుడు, "రేయ్! మీరు చదువుతూ ఉండండిరా నేను ఇప్పుడే వస్తా" అని ఒక 5 నిమిషాలు కూడా పట్టదు. ఎళ్లి సామాన్లు కడగదామని ఎళ్తా. అక్కడ ఏమైతుందో మీరు ఒకసారి చూసియండి. 5 నిమిషాలు తోమేదానికి కూడా వదలనంటారు. చదువుకో ఫస్ట్ చూసి చదువు వస్తాను. కూర్చొని క్లీన్‌గా చూడు వస్తాను. అట్లనే చదువుతాను. కోపం తెప్పించొద్దు దెబ్బలు తింటావు. ముందర చూడు. 2 నిమిషాలు. చూడు ఏమన్నా చెప్పు ఇంటారేమో ఏగలేక ఇదవుతావు నాకు. ఏమి ఇంత క్రాప్ సైజ్ ఉంటుంది. 10 నిమిషాలు కూర్చొని చదవండి. చెప్పిన మాట వినేదిలే. డాడీకి పో లేసని చెప్పు. ఫస్ట్ లేసిపోతా. వస్తాను ఎట్లా పడితే తెలియదు నాకు. ఎట్లా పడితే తెలియదు మీ ఇద్దరు. చూసారు కదా! ఇదే సిట్యుయేషన్ అనమాట. ఇలా ఉంటది. వాళ్ళు నీ దగ్గర కూర్చోకుండా అక్కడేమైనా పోయి పని అది ఇది అన్నానంటే సో ఇదే స్టార్ట్ అనమాట. ఇదే స్టార్ట్ అవుతది వాళ్ళిద్దరిది. అట్లా అరుచుకొని గిరుచుకొని చేయాల్సొచ్చి హెడ్‌ఏక్ వచ్చేస్తుంది. స్వామి ఎప్పుడెప్పుడు లీవ్‌లొస్తాయి మిమ్మల్ని పిలుచుకొని ఇలా వదిలేస్తాననే చెప్తూ ఉంటాననమాట. ఒరేయ్! కొంసేపు సైలెంట్‌గా ఉండండా. నేను కొంసేపు లైవ్ చేసుకుంటా అని చెప్తా. ఇంకేమి ఫోన్ ఎత్తుకొని ఇదో లైవ్ పెట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలి అని స్టార్ట్ చేశానో లేదో అక్కడి నుంచి సౌండ్స్ వస్తూ ఉంటది. మళ్ళీ మ్యూట్ చేసేసి ఏయ్! ఏం మీకు చెప్తే అర్థమవుదా మాట్లాడొద్దని అప్పటినుంచి చూస్తా ఉన్నా అరుస్తానే ఉండారు. బుద్ధుందా లేదా? తంతాను ఇప్పుడు ఒక్కొక్కడికి వచ్చినానంటే. ఏం చెప్పినా మాట వినేలేదు. 10 నిమిషాలు వదిలేయలేదు నాకి. ప్రశాంతంగా కూర్చొని లైవ్ చేసుకుందామంటే కూడా వదిలేయలేదు. తంతాను చూడు. నోరు మూసుకొని కూర్చోండా. తలకాయ నొప్పి. ఎత్తుకొని పోయి ఏసేసి వచ్చేస్తాను హాస్టల్‌లో మీ ఇద్దరికి. ఒక నీ పక్క, ఒక నా పక్క. అప్పుడు తెలుస్తది మీకి. మంచిగా చెప్తాను అప్పటినుంచి. ఇన్నేదే లేదు. ఏయ్! నిలిపో. సాడీలు చెప్పుకునేది వాడు నువ్వు వీడు వాడు అనుకుని. వదులుతాను కొంతసేపు ఉండు. నేను లైవ్ బంద్ చేసేసి వచ్చి తర్వాత వదులుతాను ఆడుకుందురు. వదిలేకయ్యలే. నోరు మూసుకొనుండు. హలో ఫ్రెండ్స్. చెప్పండి. సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి. స్టార్ట్ అవుతది కదా! సో, ఇంకొక 10 నిమిషాలు కూడా అవ్వదు. మళ్ళీ స్టార్ట్ అయితుంది. మళ్ళీ ఏంరా ఎన్ని సార్లు చెప్పాలిరా మీకు? సరే పో ఒక 10 నిమిషాలు ఆడుకోపోండా. కానీ 10 నిమిషాలు. జస్ట్ 10 నిమిషాల్లో వచ్చేయాలి మళ్ళా. సరేనా? పో. ఊరికే. హ్మ్. సో, ఇంకేంటి ఫ్రెండ్స్. సో, ఇలా లైవ్ స్టార్ట్ చేస్తా. మళ్ళీ లైవ్ స్టార్ట్ చేసినా కూడా మళ్ళీ నాకి వాళ్ళు బయటుంటారు గదా! కొంచెం భయమేస్తది. ఏం జేస్తుంటారో, ఏమో, ఎట్లనో అని ఉంటదనమాట టెన్షన్. చూస్తానే ఉంటే ఓకే. అయింది. ఓకే ఫ్రెండ్స్ ఇంకేం టైం అయిందని లైవ్ బంద్ చేసి వాళ్ళని పోయి పిలుస్తా. అక్కడ 10 నిమిషాలు కాదు అప్పటికి హాఫ్ అన్ అవర్, 1 అవర్ పైనే ఉంటది. ఆటలాడుతానే ఉంటారు బయట. మళ్ళీ పోయి సే రండి ఆము అని చెప్తే మళ్ళీ వచ్చి కొంచెం తిని తర్వాత పోయి పడుకొని వదిలితే అప్పుడు కూడా అంతే పడుకోనే పడుకోరు. కిచ సౌండ్‌లు చేసుకొని, కరుసుకొని వాడు చూడు, వీడు చూడు ఇట్లనే చెప్తూ ఉంటారు. ఇంకోటేమంటే పెద్దోడు. యాక్చువల్లీ మెయిన్ రీజన్ ఇదే అనమాట. పెద్దోడే చిన్నోడిని కలబెడుతూ ఉంటాడు. ఓకేనా? సో, నేను తిడతానే ఉంటాను. ఎన్ని సార్లు చెప్తానురా నువ్వు పెద్దోడు గదా! వాడిని బాగా చూసుకోరా, వానికి తెలీదు నువ్వు చెప్పురా అప్పుడు నేర్చుకుంటా ఎంతో చెప్తా ఉంటాను తెలుసా! వాడుగా ఇననే ఇనడు. మళ్ళీ కంప్లెయింట్ ఆళ్ళ డ్యాడీ వస్తే ఏం పనుకుంటారా? డ్యాడీ వచ్చింది డ్యాడీ మమ్మీ నన్నే తిట్టింది డ్యాడీ వాడిని ఏమి అనదు డ్యాడీ నన్నే తిడుతుంది డ్యాడీ. ఈ అబ్బా క్లాస్ నాకి. నువ్వు సర్లేమో నువ్వు పెద్దోడిని బాగా చూసుకో ఎప్పుడు చూడు తిడతాను. కాదండి నేను వాడికి చెప్తానండి మంచిగా నాన్న చెప్తే ఇను నువ్వు పెద్దోడు అవును ఇనేదే లేదంటే ఆయన మళ్ళా రివర్స్ నాకే తిడతాడు. తిట్టకుండా తిడతాడు మళ్ళా. సరే పోనీలే అని మళ్ళీ పోయేసి వాడికి పెద్దోనికి చెప్తా. ఇప్పుడు చిన్నోడు లేకుండా ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు ఎందుకురా ఇలా ఇదంటావు? చిన్నోడురా వాడు వానికి తెలీదు. నువ్వు చెప్తే అర్థమైతుంది. నేను నిన్నే ఎందుకు తిడతానంటే ఇప్పుడు నువ్వు పెద్దోడు కాబట్టి వాడు చిన్నోడు కాబట్టి నువ్వు చెప్పాలి. లక్కీ ఇట్లా కాదు ఇట్లా చేయాలి, అట్లా చేయాలని. అప్పుడు వాడు ఇంటాడు. నువ్వు అట్లా చేయకుండా వాడిని తిట్టేది, వాడిని కొట్టేది, వానికి నేర్పించేది చేస్తే ఎట్లా? నిన్ను చూసే కదా వాడు నేర్చుకుంటాడు. అంటే అప్పుడు సద్యకే సరే మమ్మీ రేపటి నుంచి చూడు మమ్మీ అంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. లేసిన తర్వాత అబ్బా! ఏమి ప్రేమలో మమ్మీ చిన్నోడు మమ్మీ నేను అన్నయ్య కలిసిపోయినాం. మేమిద్దరం ఇంక అన్నదమ్ముల్లాగా ఉంటామంటారు. నేను గూడా చాలా ఖుషి పడిపోతా. అబ్బా! పిల్లకాయలు పోనీలే స్వామి మంచిగా ఇంటా ఉన్నారు. ఓకే అనుకుంటా. ఒక 10, 15 నిమిషాలు అవుతుందో లేదో రేయ్ ఏంట్రా నువ్వు రేయ్ నువ్వు స్టార్ట్. ఎందుకురా ఇలాగా అని క్వెషన్ చేసినాక వాడే మమ్మీ. వీడే మమ్మీ. ఇదే సరిపోతుంది. మెంటల్ వచ్చేస్తుంది. సో, అప్పుడు అనుకుంటాం అయ్యో! వీళ్ళని ఎప్పుడు నేనైతే వెయిట్ చేస్తా. ఎప్పుడెప్పుడు లీవ్‌లొస్తుందా మిమ్మల్ని పంపించేయాలన్నానురా నా వల్ల అవ్వట్లేదు అని. తిడతానే ఉంటాను. మళ్ళీ ఇంకోటి చిన్నోడేం పెద్దోడేమంటే చిన్నోడికి నేర్పించి పంపిస్తాడు. "ఏ పో మమ్మీ నాది తీసుకోరమ్మా, నీది తీసుకోరమ్మా కావాలా?" నేను అదే చెప్తా. "ఏయ్! ఏంది? నీకు గావాలా? ఎవరు నేర్పించిరంటే?" నాకు సిద్దుగాడు చెప్పింది. సిద్దుగాడు వాడి మాటలు ఎందుకురా ఇంట బుద్ధుందా లేదా? అని తిడతాను. వాడిని "ఏమిరా నీకు కావాలంటే వాడికైతే తీసిస్తా నాకైతే తీసివ్వు" అంట. "ఎప్పుడు తీసిచ్చున్నానురా చెప్పురా?" అంటే "నువ్వు అడిగితే తీసిను, వాడు అడిగితే ఎప్పుడు తీసిచ్చున్నాను ఎద్దవా? నీకే ఎక్కువ తీసిచ్చున్నా వాడికన్నా. ఏం నాటకాలు చేస్తా ఉన్నావా ఏమి?" అవునండి తిడితే, సారీ మమ్మీ ఇంక పైన అట్లే ఉంటాను మమ్మీ అంటాడు. మళ్ళీ రిపీట్ ఇదే అవుతూనే ఉంటది. సో, డైలీ నా ప్రాసెస్ ఇదే అనమాట. సో, మరి నిజం చెప్పండి మీలో
ఎలా ఇలాంటి పేరెంట్స్ ఎంతమందున్నారు? ఖచ్చితంగా ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అంటే ఇంట్లో ఎక్కువ మంది ఉంటే టెన్షన్ ఉండదనమాట. వాళ్ళు వీళ్ళు చూసుకుంటారు. ఓకే అనిపిస్తది. కానీ మనమే ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాధవుతది. స్టార్టింగ్‌లో అయితే నేను నిజం చెప్తున్నా పెద్దోడిని చాలా కొట్టేదాన్ననమాట. వాడిని కొట్టి తర్వాత నేనే ఏడ్చుకునేదాన్ని. మళ్ళీ ఎందుకొచ్చింది నా పిల్లని నేనే కొట్టి నేనే ఏడ్చుకోవడం అని తగ్గించినాను. అప్పటికి ఎంతో కంట్రోల్ చేసుకుంటా. అయినా కూడా మనం కొన్ని కొన్ని సార్లు కంట్రోల్ చేయడానికి అవ్వదు. కానీ మరీ దారుణంగా కొట్టానండి. ఓకే. ఏదో లైట్‌గా అట్లా ఇట్లా అని పడుతూనే ఉంటది. కానీ తక్కువనే. స్టార్టింగ్‌లో అయితే కొంచెం చిన్నోడున్నప్పుడు వీడు లక్కీ చిన్నగున్నప్పుడు వాడిని ఇది అది అన్నప్పుడు కొట్టేస్తా ఉన్నాను కొంచెం కోపంలోనే. తర్వాతయితే నిజంగా కంట్రోల్ చేసుకొనిస్తాననమాట. ఇది ఆ పిల్లలు ఇంట్లో ఉంటే ఆ మెంటలు, ఆ టెన్షన్ ఎట్లరా ఉంటదని ఇట్లుంటది. కానీ మా ఆయనకి అవన్నీ తెలీదు గదా! నైటొస్తే ఎప్పుడు జూడు పిల్లని అరుస్తుంటావు, ఎప్పుడు జూడు పిల్లని తిడుతుంటావు, నీకు వేరే పనే లేదు. ప్రేమతో మాట్లాడనే మాట్లాడవు ఇదంటారు. వాళ్ళకేం తెలుస్తదండి? ఏదో నైటొచ్చి ఒక 10 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ వాళ్ళ చేతిలో టైమ్ స్పెండ్ చేస్తారు. ఆట్లాడుకుంటారు. చెప్పండి ఏమంటారు? ఆ! ఆ బాధ అనుభవించే నాలాంటి మదర్స్‌కే తెలుస్తది. మరి మీలో ఎవరున్నారో కామెంట్ అయితే చేసేయండి. హమ్మయ్య! సో, ఫైనల్లీ సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసినియి. నేనైతే చాలా హ్యాపీ. వీళ్ళనైతే పంపించాలి. ఇంకేంటి రేపు లీవ్ కాబట్టి ఈరోజు పిలుచుకొనెళ్ళి వదిలేయాలనమాట. సో, మైండ్ ఫ్రీ. సో, హ్యాపీగా అయితే ఉండొచ్చు. ఆహా! ఏయ్! సర్దండ్రా మీ బట్టలు సాలు ఇంగ పోయి దింపేసి వస్తా ఉంటా. నేనైతే ప్రశాంతంగా హ్యాపీగా ఉంటానురప్పా. లేండా పదండా స్వామి. సో, సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది రియల్‌గానే. సో, పిల్లల్ని కూడా వదిలేసొచ్చామనమాట. పిల్లల్ని వదిలేసొచ్చిన తర్వాత. ఈ విషయం చాలామంది తెలవదండి. ఏమనుకుంటారంటే, దానికేందబ్బా పిల్లోలనొచ్చింది హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో హ్యాపీగా ఉంటుందని. కానీ ఇది చాలా అంటే చాలా రాంగ్. చాలా మందికి తెలీదు. పిల్లల్ని వదిలేసొచ్చిన తర్వాత ఎలా ఉంటారనేసి. సో, ఇప్పుడు ఒకవేళ ఒకే ఇంట్లో ఉన్నారనుకోండి, ఒక ఇద్దరు, ముగ్గురు పైనున్నారనుకోండి, ఓకే. తెలవదు వాళ్ళకి. మంచిగా పని చేసుకొని ఓకే. మర్చిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటారు. కానీ మాకి అంటే నాకి. సో, నాకి వాళ్ళిద్దరితోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి అలవాటయిపోయింది కాబట్టి ఇప్పుడు వదిలేసొచ్చిన నెక్స్ట్ డేనే సిట్యుయేషన్ అనమాట. మార్నింగ్ లేవడం ఆయనకి ఒక్కొక్కసారి చేస్తాను. ఒక్కొక్కసారి అయితే చేయను. టిఫిన్ తెచ్చుకుంటారనమాట. ఆహ్, ఆయనెళ్తారు. ఓకే. తినిన తర్వాత ఓకే. పిల్లలుంటే నేను వాళ్ళతో హడావిడిగా ఉండి వాళ్ళని చూసుకొని అది ఇది సరిపోతుంది. అదే వాళ్ళు లేనప్పుడు ఇంకా ఏం లేదు. ఇంత పొద్దున్నే తినలేను కదా! సరే కొంతసేపు పడుకుందామని ఎళ్లి పడుకోవడం. తర్వాత ఎప్పుడో లేసి బ్రష్ చేసి తినడం. సరే సీరియల్ కొంతసేపు చూడడం. మళ్ళీ స్టార్ట్ నార్మల్. కూర్చోకతే ఎంతసేపు కూర్చుంటామండి? మైండ్ ఫ్రీ ఉంటది. అంటే ఏంటంటే కిచకిచ, ఆకచకచ సౌండ్స్ ఉండదు. కొట్టుకోవడం ఏముండదు. కానీ ఇంట్లో ఒక్కరమే ఉంటాం. ఏదేదో థింకింగొస్తుంది. అయ్యో! పిల్లలుంటే బాగున్నే. అయ్యో! సో, అలాగా చాలా సఫర్ అవుతారండి. ఇలాంటి పేరెంట్స్ కాదు మదర్స్ చాలామందుంటారు. నిజం చెప్పండి మీలో ఎంతమందున్నారో కామెంట్ అయితే చేసేయండి. 100% ఇలానే ఉంటారు చాలామంది. వదలక ముందు వదిలియాలి పోండా అంటాం. కానీ వాళ్ళని వదిలేసి వచ్చిన తర్వాత మా సిట్యుయేషన్ అయితే ఇలానే ఉంటది. అప్పుడు కొంచెం మైండ్‌కి ఇదవుతుందంటాం గానీ, ఇప్పుడైతే లోన్‌లీగా ఫీల్ అయిపోతాం. ఎందుకంటే మా హస్బెండ్ మార్నింగ్ ఎళ్తే ఈవినింగ్ వస్తారనమాట. సో, అంతవరకు మీరు చెప్పండి. ఇప్పుడు నార్మల్ డేస్ అయితే పిల్లలు ఉన్నప్పుడు పని ఉంటది. వాళ్ళకి అది చేయాలి, ఇది చేయాలి, ఇంట్లో గలీజు చేస్తా ఉంటారు చెయ్యాలి అది ఇది. అదే వన్స్ పిల్లలు ఊరికెళ్లారంటే మనకుంటే మార్నింగ్ లేసి క్లీన్ చేసిన ఇల్లు ఇంత గూడా సైడ్‌కెళ్ళదు. అంత క్లీన్‌గా ఉంటదనమాట. ఒక్కొక్కసారి టీవీ చూసుకొని పడుకొని ఉంటాను. నార్మల్‌గా పిల్లలుండేటప్పుడైతే హెల్త్ బాలేదు అలాగ ఇలాగని ఉంటే చాలనమాట. చిన్నోడు, పెద్దోడు. అందులో ఎస్పెషల్లీ చిన్నోడనమాట. లేసి ఊడ్చడమంట, ఇల్లు క్లీన్ జేయడం అంతా గలీజ్ వాడే చేస్తాడు. కానీ వాడే అంతా క్లీన్ చేసేస్తాడు. ఈవెన్ పెద్దోడు కూడా అంతే. మమ్మీ నేను చేశాను చూడు మమ్మీ అది రూమ్ క్లీన్ చేశాను రా రా అని చెప్పి అది ఒక హ్యాపీనెస్. అదే ఇప్పుడు సిట్యుయేషన్ హెడేకు, ఫీవర్ ఉందనమాట. ఎవరు లేరు ఒకదాన్నే ఉండాలి, పడుకోవాలి. పనేం ఉండదనుకోండి మార్నింగ్ చేసింది ఉంటది. కానీ కనీసం మాట్లాడడానికి కూడా ఎవరుండరు. ఫస్ట్ అయితే హెడేక్ వస్తుంది అని చెప్పగానే చాలా చిన్నోడు వస్తాడు, మసాజ్ చేస్తానంటాడు, అమృతాంజన్ రాస్తాడు. ఎంత బాగా చూసుకుంటాడంటే అంత బాగా చూసుకుంటాడు. బట్ ఇప్పుడు హెడేక్ వచ్చిందంటే గూడా నా బతుకింతే ఏం చేసేకి కాదా టీవీ పెట్టుకొని కొంతసేపు చూడు, పడుకో మళ్ళా అంతే రెస్ట్. అదే వర్కింగ్ అయితే ఏమన్నా వర్క్ ఉంది, వర్క్ చేస్తున్నామంటే కొంచెం కాకపోయినా కొంచెం డైవర్ట్ అవుతుంది. ఇంకోటేంటంటే ఇప్పుడు పిల్లలు ఉండేటప్పుడైతే అక్కడెళ్తాం, ఇక్కడెళ్తాం ఫ్రెండ్స్ మీటప్పు, తర్వాత పార్క్ అది ఇది అని ఉంటది. సో, ఇప్పుడు మరి మనసే రాదు అసలు బయట కాలు పెట్టడానికి మనసొచ్చేలే. మా ఆయన తిడుతూ ఉంటారు. పో కాసేపు అలా పోయి ఎలాగ పోయి ఏం చేసేకవుతది? సో, పిల్లోలు లేదు అనే ఫీలింగ్ చాలా ఉంటది మనసులో. కానీ ఎందుకు పంపిస్తామంటే చాలా మందికి డౌట్. ప్రశాంతంగా ఉండడానికి అనుకుంటాను. కానీ ఇక్కడైతే బెంగుళూరులో మేముంటాం కాబట్టి, సో, బయట ఎక్కువ వదలలేను పిల్లల్ని. నేనైతే వదలను ఎవరు తిట్టుకుంటారేమో అని సెకండరీ. ఎందుకంటే బండులొస్తూ ఉంటాయి. సో, భయముంటదనమాట. సో, అదే ఊర్లో అయితే విలేజ్ కాబట్టి జనాలుంటారు. భయమనేది ఉండదు. అండ్ 24 అవర్స్ ఆడుకుంటారు. సో, 1 ఇయర్ వరకు ఇక్కడ లాక్ చేసుకొనే పెట్టుకుంటాం కాబట్టి, అట్‌లీస్ట్ ఒక 2 మంత్స్ లీవ్స్ ఉంటాయి కాబట్టి, ఒక 2 మంత్స్ అయినా వాళ్ళు హ్యాపీగా అక్కడ ఉండని, ప్రశాంతంగా ఉండని అనే పంపిస్తాం. సో, ఇంకోటేంటంటే అక్కడ అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు పంపిస్తాం. సో, పిల్లలకి ఈ వయసులో కావాల్సింది గూడా అదే. సో, దాని నుంచి నేనైతే పంపిస్తాననమాట. కానీ వాళ్ళు లేకపోతే చాలా అంటే చాలా బాధొస్తదండి. ఇక్కడ ఇంకోటేంటంటే ఈవెన్ ఏమన్నా తెచ్చుకొని తినాలంటే గూడా చాలా అంటే చాలా బాధేసేస్తది. అయ్యో! పిల్లోలుంటే బాగున్ను. వాళ్ళు తెచ్చుంటారు. వాళ్ళు తినుంటారు.
ఫ్రూట్స్ ఈవెన్ ఫ్రూట్స్ అయితే మా చిన్నోడు బా తింటాడు. వాడికి డైలీ బాక్స్ పెట్టినా గూడా వద్దనే చెప్పడు. పెద్దోడంటారా అస్సలు తిన్నే తినడనుకోండి. కావాలి అంటే ఖాళీ అయిపోయింది ఇంకొకటో రెండో ఉంది చిన్నోడు తినే టైంకి నాకు కావాలంటాడు. అప్పుడు 2 పెడతాను నేను. ముందుగా ఉంది పెడతానంటే వద్దంటావు. ఇప్పుడు మాత్రం వాడు లాస్ట్‌లో ఉంది కావాలన్నప్పుడు వాడు ఎత్తుకున్నప్పుడు కావాలంటే 2 ఇచ్చేస్తా. ఇప్పుడు మొన్న మా హస్బెండ్ అయితే అడిగాడు ఫ్రూట్స్. సరే నేనెళ్ళాను గానీ హాఫ్ కేజీ తీసుకుందాం అనుకున్నా. కానీ చిన్నోడు వాళ్ళ డాడీ బా తింటారు. నేను పెద్దోడు ఫ్రూట్స్ ఎక్కువ తినము. ఫ్యాక్ట్ అది. సో, తెచ్చిపెట్టింది అట్లనే ఉంటది. మరి ఎందుకండి తేవడం చెప్పండి. సో, అది ఫీలింగ్ ఉంటది. మొన్న అదే చెప్పిన. అంతొద్దులేండి ఎందుకంటే చిన్నోడు ఉంటే బేగా ఖాళీ అవుతది. లేకపోతే నువ్వొచ్చే వరకు నువ్వెప్పుడు తింటావని అది అట్లనే వెయిట్ చేస్తూ ఉంటదని చెప్పి చెప్తామనమాట. సో, ఈవెన్ తినే విషయం ప్రతి విషయంలో పిల్లలు జ్ఞాపకం వస్తూనే ఉంటారు. తెలుసా? ఎన్నో సార్లు అయ్యో! వాళ్ళని పిలుచుకొనొచ్చేస్తే బాగున్నప్పా ఇంట్లో ఒక్కతే అయితాలే అని. సో, వాళ్ళున్నప్పుడేమో గొడవ పడితే అరుస్తూనే ఉంటా. కానీ లేనప్పుడు దానికన్నా ఘోరంగా బాధపడతా ఉంటాం. తెలుసా మీకు? నిజం చెప్పండి మదర్స్ ఎంతమందున్నారు మీరు నాలాగా? కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. ఎందుకంటే తెలుస్తది గదా! ఈవెన్ ఈ విషయం ఎవరికీ తెలవదు. ఈవెన్ మా ఆయనకి గూడా అంతే. ఏం నీకు ఇంట్లో ఉంటావు బాగా ఫ్రీగా ఉంటావు గదా! అంటారు. వాళ్ళకి తెలుస్తదా మనం లోపల పడే బాధ? చెప్పండి. ఇప్పుడు చూడండి కూర్చొని ఎంతసేపు టీవీ చూసుకుంటాం. ఎంతసేపు ఫోను చూసుకుంటాం. ఆ ఫోను చూసి చూసి తలనొప్పి వేరే వచ్చేసి స్టార్ట్ అవుతుంది. ఆ! ఇలాగుంటదనమాట. మా పరిస్థితి ఎవరికీ అర్థం గాదు. ఏమన్నా మాట్లాడితే వాళ్ళకేమి పిల్లల్ని వదిలేసారు ఫ్రీగున్నా వాళ్ళకి ఈ క్వెషన్ మాత్రం అస్సలు మారదనమాట. కానీ లోపల లోపల ఎంత బాధపడతామనేది మాకే అర్థమవుతది తెలుసా మీకు? ఇదండి నా సిట్యుయేషన్. పిల్లోళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అండ్ సమ్మర్ హాలిడేస్‌లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తే నా మైండ్ గానివ్వండి, నేను పిచ్చిదాన్నయిపోతాను నిజంగా చెప్పాలంటే. వాళ్ళు ఉన్నా పిచ్చిదాన్నయిపోతాను, లేకపోయినా పిచ్చిదాన్నయిపోతాను. ఇది 100% కరెక్ట్. మీరేమంటారు? కామెంట్ అయితే చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? ఇంకేంటి మదర్స్ మీరు కామెంట్ చేయండి. తెలుస్తది వేరే వాళ్ళకి గూడా. మదర్స్ ఎంత సఫర్ అవుతున్నారు, ఎంత బాధపడతారని. నిజమా కాదా? ఓకే అండి. ఇంకా సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. Thank you for watching.